ఫ్రెండ్స్, దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో. ఇది నా ఫస్ట్ వ్లాగ్. నేను అంతకుముందు 2022 అనుకుంటా, 2022 2023 అనుకుంటా అప్పట్లో వ్లాగ్ స్టార్ట్ చేసిన. ఒక 3-4 వీడియోస్ అట్లా పెట్టిన తర్వాత చూశారు చాలామంది. చూస్తే కొంతమంది అన్నారు, ఏంట్రా అది, ఏ వీడియోలు డ్రా చేసేది నువ్వు, ఏంది అది అంత మెంటల్ చేసినావు అన్నారని. అందులో మెంటల్ ఎక్కడ కనబడ్డా నాకు అర్థం కాలేదు ఫస్ట్. అయితే ఆ నలుగురు ఏమనుకుంటారు అని చెప్పేసి నేను స్టాప్ చేసిన. టిల్ టుడే అంటే 2026 వరకు స్టాప్ చేసిన. బట్ ప్రజెంట్ ఇప్పుడు ఆ నలుగురు నాకు ఏం పెట్టరు. నలుగురు ఏమనుకుంటారు అని అంటే, నలుగురు 4 రకాలు ఎట్లయినా అనుకుంటారు. నేను ఏం చేసినా చేయకపోయినా ఎట్లయినా అనుకుంటారు. సో వాళ్ళు అనుకునేది మనం పట్టించుకుంటే మనం అడుగు కూడా ముంగడు జరగం. సో వాళ్ళు అనుకునేది వాళ్ళు అనుకొని, వాళ్ళకు నోరున్నది వాటి వాళ్ళు అనుకుంటారు. సో వాళ్ళ గురించి మనం పట్టించుకుంటే మనం ఎక్కడికి పోము, అక్కడనే ఉన్నక్కడనే ఉంటాం. ఇంకా అవసరమైతే వెనకపోతాం, కానీ ముంగడికి పోయే ప్రసక్తి లేదు. సో అది విడిచిపెట్టి నేను ఫస్ట్ నా వ్లాగ్ స్టార్ట్ చేసిన. సో ఈ వ్లాగ్కి నన్ను సపోర్ట్ చేస్తారని నేను అందరినీ కోరుకుంటున్నాను. అంటే మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను, సపోర్ట్ ఇస్తారని. అయితే ఈరోజు బ్లాగ్ ఏంటంటే, నేను ఇంటి దగ్గర ఒక చిన్న టెంట్ టైప్ ఏర్పాటు చేసుకున్నా. ఇది ఏంటంటే, నేను సండే జస్ట్ చిల్ అవ్వడానికి మాత్రమే. అంటే నాకు ఎప్పుడైనా నేను లోన్లీగా ఫీల్ అయినా ఏమైనా ఇక్కడికి వచ్చేసి ఈ ఒక వ్యూని చూసుకుంటూ థమ్స్ అప్ లేదా స్ప్రైట్ లేదా ఏదైనా డ్రింక్, బీర్ కానీ ఏదైనా కూర్చొని తాగుదామని సెట్ చేసుకున్నా. పక్కన కూతులు తిరుగుతున్నాయి, అంటే ఇటు కూడా వస్తాయి అప్పుడప్పుడు, కానీ చూసుకుంటూ ఉండాలి. అవి ఏంటంటే ఒకసారి మీద పడ్డాయంటే లేని కోసం. పోనీ ఇప్పుడు వీటితోటి కాదు, కానీ ఈ టెంట్ చేసుకున్నా. ఈ టెంట్ ఏంటంటే 8x8 ఇది కవర్ ఉంటుంది. 8x8 మా ఇంటి పక్కనే, ఇక్కడనే మా ఇల్లు ఉంటుంది. ఇక్కడ ఇల్లు ఉంటుంది, దాని ముంగట ఇంకో ఇల్లు ఉంటుంది. ఇక్కడ కొంచెం జాగా ఉంది కదా అని చెప్పేసి ఈ ముంగట చెత్తను ఇగ్నోర్ చేయండి, దాన్ని రేపు క్లీన్ చేస్తా. ఎందుకంటే ఈ రూమ్ క్లీన్ చేసినప్పుడు దాన్ని పక్కకు పెట్టిన, అందులో ఉన్న సామాన్ అంతా బయట పారేసిన. సో ఈ చెత్తను ఇగ్నోర్ చేయండి, ఈ బండలు కూడా ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే మనం కూర్చోడానికి అవుతుంది అని చెప్పేసి అట్లా పెట్టినా, కానీ చూద్దాం, దీంతో ఏమైనా మనకు ఉంటే చేద్దాం, లేదంటే లేదు. అయితే మా ఇంటి పక్కన ఇంత కొంచెం జాగా ఉంటే దాన్ని ఎందుకు వేస్ట్ చేసాడు అని చెప్పి నేను అట్లా చిల్ అవ్వడానికి ఇది సెట్ చేసుకున్నా. నాకు చిన్నప్పటి నుంచి ఇట్లా టెంట్లు కట్టుడు, చిన్న చిన్న ఇల్లు కట్టుడు అంటే నాకు పిసా. సో ఇది వచ్చేసి ఇది అంతా చూపిస్తున్నాను అప్పటి నుంచి. ఇది ఏంటంటే, ఇది కోట, రాజుల కాలం నుండి కోట. ఇది లోతు ఉంటుంది చాలానే. అప్రాక్సిమేట్ మనకు తెలియదు కాబట్టి, సో మనం తెలియనప్పుడు ఏం మాట్లాడద్దు. సో ఉంటుంది. ఇందులో తాబేళ్ళు, చేపలు, మొసళ్ళు కూడా ఉన్నాయి అన్నారు అప్పట్లో. ఈ దారి నుంచే ఈ కోట లోపలికి ఎంట్రీ ఉంటుందని అన్నారు. ఇందులోకి వెళ్ళి గుర్రాలు వేసుకొని పోతారని అన్నారు, కానీ అది మనకు తెలియదు. సో ఎవరో ముసలోళ్ళు అన్నారు, మనం విన్నాం. మంచిగా కూర్చొని పన్నీరు కళ్ళు పెట్టుకున్నా. ఇలా సండే కాబట్టి. ఇది మా పక్కన ఇల్లు, మా ఫ్రెండ్ వాళ్ళది, మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. రీసెంట్గా ఈ గ్యాప్లో ఇల్లు కనబడుతుంది చూడు, లైట్గా షాడో కనిపిస్తుంది, అది వాని ఇల్లు. కొత్త ఇల్లు కట్టుకుంటుండు. నేనేమో ఇక్కడ టెంట్ వేసుకొని మంచిగా చిల్ అవుతా. వెదర్ మాత్రం సమ్మర్లో మాత్రం మస్తు ఉంటుంది, చలికాలం మాత్రం కొంచెం చిల్ ఉంటుంది, కానీ మిగతా రోజులు పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది మళ్ళీ నెక్స్ట్ సండే అట్లా నేను వ్లాగ్ చేసినప్పుడు మాత్రం దీన్ని క్లీన్ చేసి మీకు చూపిస్తాను. అవసరమైతే కార్పెట్ కూడా పరుస్తాను. రెడ్ కార్పెట్ ఉంటే రెడ్, గ్రీన్ అయితే గ్రీన్ పరుస్తాను. ఇవి ఆలోచిస్తా ఉంటాయి మ్యాక్స్. ఇది స్నేక్ ప్లాంట్, పాములు రాకుండా.
అంటే స్నేక్ ప్లాంట్ అంటే స్నేకులు రావద్దని కాదు కానీ ఏదో అట్లా నాకు అనిపించింది, నేను పెట్టినాను. ఇక్కడ గోడ మీద ఒక 5-6 మెంబర్స్ ఉంటే మా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ముగ్గురు చైర్లు వేసుకొని ఇక్కడ ముగ్గురు కూర్చొని కొంచెం చిల్ అవుదాం అనుకున్నా. అక్కడ కోతులు ఉన్నాయి, నాకు తెలిసి మీకు కనబడచ్చు కనబడకపోవచ్చు, అవంతా ఉండయి. సో ఇది వాటి బ్లాగ్. ఫస్ట్ బ్లాగ్ ఏం చేయాలో అర్థం కాలేదు కాబట్టి ఏదో అట్లా చేసినాను. నెక్స్ట్ బ్లాగ్ నుంచి చేస్తా, మంచిగా చేస్తా, ఏమేమి చేయాలో చేస్తా. ఇవి ఎడిట్ ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి ఇది ఫస్ట్ బ్లాగ్. ఈ ఎడిట్లు ఏమి ఉండయి, సో కొత్త కాబట్టి ఏమనుకోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఏది తిని పోయి పండుకోవాలి. బాయ్.